హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం క్యాలెండర్స్లో ఆడ్ డేస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు నార్మల్గా పర్ వీక్కి 7 డేస్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయని అడిగిన అనుకో, సింపుల్గా డివైడెడ్ బై 7 చేస్తే మనకు వచ్చే రిమైండరే ఆడ్ డేస్. వాడు ఏ నెంబర్ అయినా ఇవ్వని, మనకు ఆ నెంబర్ని డివైడెడ్ బై 7 చేస్తే ఆ వచ్చే రిమైండరే మనకు ఆడ్ డేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 ఉంది, 10 డివైడెడ్ బై 7 3 రిమైండర్ వస్తుంది. సో ఫర్ 10 డేస్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్? 3 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్. ఇప్పుడు ఫర్ 23 డేస్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి నాకు? డివైడెడ్ బై 7. సో 2 రిమైండర్ వస్తుంది నాకు, అంటే 2 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి నాకు. అంటే ఫర్ 23 డేస్కి 2 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ 343 డివైడెడ్ బై 7 963 0. సో నాకు 343 డేస్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి? 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 31 ఉంది, ఎన్ని నెంబర్ ఆఫ్ 31 డేస్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్? డివైడెడ్ బై 7. సో నాకు 31 డేస్కి 3 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి. మనకు రిమైండర్ ఏదైతే వస్తుందో అది అన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ ఇయర్కి లీప్ ఇయర్కి చూసుకున్నట్లయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఇయర్ నాన్ లీప్ ఇయర్, నార్మల్ ఇయర్కి మనకు నార్మల్ ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్? 365 డేస్. సో 365 డేస్ అంటే నాకు ఎన్ని వీక్స్ వస్తుంది? 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే వస్తుంది. అంటే ఈ మొత్తం 365 డేస్లో 52 వీక్స్ తీసేయంగా 1 ఆడ్ డే మిగులుతుంది నాకు. ఇప్పుడు లీప్ ఇయర్కి 52 వీక్స్ టూ ఆడ్ డేస్. సో ఎందుకు నాకు ఇక్కడ నార్మల్ ఇయర్ వచ్చేసి 365 డేస్, ఇక్కడ లీప్ ఇయర్కి వచ్చేసి నాకు 366 డేస్ వస్తుంది. సో ఫర్ నార్మల్ ఇయర్కి నాకు ఎన్ని? 1 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి. ఫర్ లీప్ ఇయర్కి 2 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసాం కదా ఆడ్ డేస్ ఎగ్జాంపుల్. సో సింపుల్గా రిమైనింగ్ డేస్ ఇన్ ఆడ్ డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 35 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి? ఫర్ 20 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి? అలా అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 ఇయర్స్కి తీసుకుంటే, ఇప్పుడు ఫర్ 5 ఇయర్స్కి నాకు దీనిలో 5 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి? 1 లీప్ ఇయర్ ఉంది. అంటే నాకు ఎవ్రీ ఫోర్త్ ఇయర్ నాకు లీప్ ఇయర్ వస్తుంది, ప్లస్ 1 ఇయర్ మిగులుతుంది ఇంకా. సో నాకు లీప్ ఇయర్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉంటాయి? 2 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉంటాయి. ఫర్ నార్మల్ ఇయర్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుంది. సో నాకు ఈ రెండు ప్లస్ చేసుకుంటే నాకు 3 ఆడ్ డేస్ వస్తుంది. నాకు 3 ఆడ్ డేస్ అంటే ఫర్ 5 ఇయర్స్కి నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి? 3 ఆడ్ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 కాకుండా ఇప్పుడు ఇది లెస్ దాన్ 7 ఉంది కాబట్టి ఇలా డైరెక్ట్ రాసుకున్నాం. ఒకవేళ గ్రేటర్ దాన్ 7 ఉంటే మళ్ళీ డివైడెడ్ బై 7 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 17 ఇయర్స్ చూసుకున్నాం. 17 ఇయర్స్కి చూసుకుంటే ఇప్పుడు నాకు దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి? 4 నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. 4 నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి నాకు. ప్లస్ ఇంకా ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉన్నాయి? 13 ఉన్నాయి. 13 నార్మల్ ఇయర్స్ ఉన్నాయి. 4 నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. సో 4 నెంబర్ అంటే నాకు ఫర్ 1 ఎన్ని? 2 ఆడ్ డేస్. ఒక్క లీప్ ఇయర్కి నాకు 2 ఆడ్ డేస్. అలా 4 × 2 8 ఆడ్ డేస్ ఇది. ప్లస్ ఫర్ 13 ఇయర్స్ అంటే నార్మల్ ఇయర్కి 1 ఆడ్ డేనే ఉంటుంది కాబట్టి ఫర్ 13 × 1 13. సో నాకు ఈ రెండు ప్లస్ చేసుకుంటే 21 ఆడ్ డేస్ వస్తుంది. సో నాకు ఇది ప్లస్ చేసుకుంటే 21 ఆడ్ డేస్ వస్తుంది. ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ 7 ఉంది కాబట్టి మళ్ళీ 21 డివైడెడ్ బై 7. 7 3 = 21 0. సో నాకు ఇప్పుడు 17 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి? 0. 17 ఇయర్స్కి 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి. ఫర్ 5 ఇయర్స్కి 3 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35 ఇయర్స్కి చూసుకున్నట్లయితే నాకు దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి? ఇప్పుడు అంటే మల్టిపుల్ ఆఫ్ 4 కాబట్టి 4 × ఎంత 4 8 32
అంటే నాకు ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వస్తున్నాయి, 8 నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వస్తున్నాయి. అంటే ఫర్ 35 ఇయర్స్కి నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, 8 నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వస్తున్నాయి. ప్లస్ మిగతా ఎన్ని ఉన్నాయి, నార్మల్ ఇయర్ ఎన్ని ఉన్నాయి, 27 ఉన్నాయి నాకు. 27 నార్మల్ ఇయర్స్. ఇప్పుడు నాకు 8 నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి, ఇంటూ 2 16 ప్లస్ ఫర్ 27కి అంటే ఫర్ ఈచ్ 1 odd డే, అంటే ఫర్ 1 ఇయర్కి 1 odd డే కాబట్టి ఫర్ 27 into 1 27. ఇప్పుడు మనం 16 ప్లస్ 27 ఈ రెండు నేను యాడ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది, 43 వస్తుంది. సో 43 ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ 7 కాబట్టి మళ్ళీ డివైడెడ్ బై 7 చేయాలి. 43 డివైడెడ్ బై 7, 7 6 42, నాకు రిమైండర్ వచ్చేసి 1 వచ్చింది. సో నాకు 35 ఇయర్స్కి ఓన్లీ 1 నెంబర్ ఆఫ్ ఆడ్ డే ఉంది నాకు. సో ఇలా ఏ ఇయర్ ఇచ్చినా మనం దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి అలా సపరేట్ రాసుకొని, నార్మల్ ఇయర్ సపరేట్ రాసుకొని రెండింటికి ప్లస్ చేస్తే వచ్చే ఆన్సర్ ఒకవేళ లెస్ దాన్ 7 ఉంటే డైరెక్ట్ అదే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్, లేదా ఒకవేళ గ్రేటర్ దాన్ 7 ఉంటే మళ్ళీ డివైడెడ్ బై 7 చేస్తే వచ్చే రిమైండరే మనకు ఆడ్ డేస్. సో సింపుల్గా ఆడ్ డేస్ అంటే రిమైనింగ్ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడ్ డేస్ వచ్చేసి మనకు సెంచరీ ఇయర్స్కి అడిగిండను, అంటే దానికి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫర్ 100 ఇయర్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫర్ 100 ఇయర్స్కి ఇచ్చిండు. ఫర్ 100 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అని అన్నాడు. అంటే నాకు ఇప్పుడు దీనికి ఎలా అనుకోవాలంటే ఫర్ నాకు 100 ఇయర్స్కి ఫస్ట్ 100 ఇయర్స్ రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి 100 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉంటాయి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, 24 ఉన్నాయి. 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి నాకు. అంటే ఫర్ 100 ఇయర్స్కి 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఈ రెండు ప్లస్ చేయాలి మనం. ప్లస్ చేస్తే 124 వస్తుంది. ఈ 124ని డివైడెడ్ బై 7 చేయాలి. 7 ఇప్పుడు నాకు చేసుకుంటే 54. ఇప్పుడు 7 7s 49. 49 అంటే నాకు ఇక్కడ ఎంత మిగులుతుంది, 5. సో నాకు ఫర్ 100 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి, 5 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్. అంటే సింపుల్గా ఇప్పుడు 100 ప్లస్ 100 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ కనుక్కోవాలి. వచ్చిన ఆన్సర్ని డివైడ్ బై 7 చేస్తే వచ్చే రిమైండరే మనకు ఆడ్ డేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 200 ఇయర్స్కి, ఇప్పుడు 200 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి అది కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఫర్ 200 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉంటాయి, ఫర్ 200 ఇయర్స్కి 48 లీప్ ఇయర్స్ నాకు అది తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 200 ఇయర్స్కి 48 లీప్ ఇయర్స్ అని తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి, ఈ 200 అంటే మనకి ఎంత, 100 ప్లస్ 100, 100 ప్లస్ 100 చేస్తే 200 వస్తుంది కదా. సో ఫర్ నాకు 100 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి నాకు ఇక్కడ, ఫర్ 100 ఇయర్స్కి 5 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వచ్చింది. ఇక్కడ కూడా ఫర్ 100 ఇయర్స్కి 5 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ప్లస్ చేస్తే నాకు ఎంత, 10 వస్తుంది. ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ 10 అనేది నాకు గ్రేటర్ దాన్ 7 వస్తుంది కాబట్టి మళ్ళీ డివైడెడ్ బై 7, డివైడెడ్ బై 7 చేస్తే నాకు రిమైండర్ 3 వస్తుంది. సో ఫర్ 200 ఇయర్స్కి నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి, ఇప్పుడు 3 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 300 ఇయర్స్కి, ఇప్పుడు నాకు 300 ఇయర్స్కి సేమ్ ఈ మెథడ్లో నాకు తెలియదు ఎన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉన్నాయో తెలియదు. ఫర్ 300 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉన్నాయో తెలియదు. సో దీన్ని కూడా సింపుల్ ఎట్లా రాసుకుంటా అంటే ఇప్పుడు దీన్ని 200 ప్లస్ 100 అని రాసుకోవచ్చు కదా. ఎవరి ఒకవేళ 100 ప్లస్ 100 ప్లస్ 100 అయినా రాసుకోవచ్చు, లేదు 200 ప్లస్ 100 అయినా రాసుకోండి, సేమ్ వస్తుంది ఆన్సర్ మనకు. ఇప్పుడు 200 ఇయర్స్కి నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి, 3. అంటే 200 ఇయర్స్కి నాకు 3 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ప్లస్ 100 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ నాకు 5. ఫర్ 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్, ఫర్ 200 ఇయర్స్కి 3. సో మొత్తం నాకు 8 వచ్చింది. ఈ 8 అనేది నాకు గ్రేటర్ దాన్ 7 కదా. సో డివైడెడ్ బై 7 చేయాలి. డివైడెడ్ బై 7 చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, నాకు 1 వస్తుంది. సో 300 ఇయర్స్కి నాకు ఎంత, 1 ఆడ్ డే వస్తుంది. సో ఇప్పుడు 400 ఇయర్స్ అంటే నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు, 200 ఇయర్స్ ప్లస్ 200 ఇయర్స్. ఇక్కడ 200 ఇయర్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్, 3 ప్లస్ 3 అంటే నాకు 6 వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా ఇలా ఇది 400 ఇయర్ అనేది అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా, మనకు ఇది సెంచరీ ఇయర్ కాబట్టి 400
డివైడ్ బై 400 చేయాలి, ఎందుకంటే సెంచరీ ఇయర్ కాబట్టి డివైడ్ బై 400 చేయాలి. సో నాకు ఇది డివిజిబుల్ అవుతుంది. సో ఇది లీప్ ఇయర్ అంటే మనకు 1 డే ఎక్స్ట్రా వస్తుంది కదా. సో ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్కి +1 యాడ్ చేయాలి. ఇప్పుడు ఎంత 7. ఇప్పుడు మనకు ఆడ్ డేస్ వచ్చేసి 7 వచ్చింది. సో ఇది 7 కాబట్టి డివైడెడ్ బై 7 చేస్తే నాకు 0 వస్తుంది. రిమైండర్ నాకు ఇక్కడ 0 వస్తుంది. సో ఈ 400 ఇయర్స్కి నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి? 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 500 ఇయర్స్ అడిగిండు. ఇప్పుడు 500 ఇయర్స్ అంటే నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు? ముఖ్యంగా ఇలా 500 ఇయర్స్ అడిగినప్పుడు ఈ 500 ఇయర్స్ బ్యాక్ మనకు ఏదైనా లీప్ ఇయర్ వస్తుందా అంటే ఫర్ ఎవ్రీ 4 ఇయర్స్కి లీప్ ఇయర్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా సెంచరీ ఇయర్కి అయితే ఫర్ ఎవ్రీ 400 ఇయర్స్కి కూడా ఒక లీప్ ఇయర్ వచ్చినట్టే కదా. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎలా రాసుకోవాలి? ఇప్పుడు దీనికంటే ముందు లీప్ ఇయర్ ఏది ఉంది? 400 ఉంది నాకు, ప్లస్ 100 ఇయర్స్ మిగులుతుంది ఇంకా. అంటే దీన్ని ఇలా మాత్రమే రాసుకోవాలి, ఎందుకంటే ఇది లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు నాకు 400 ఇయర్స్కి మనం ఇందాక చూసుకున్నట్లయితే మనకు 0 ఆడ్ డేస్ వచ్చినాయి. సో దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్? 0. ప్లస్ ఫర్ 100 ఇయర్స్కి నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్? 5. సో నాకు ఇది 5 వచ్చింది. ఇది <7 కాబట్టి ఫర్ 500 ఇయర్స్కి నాకు 5 ఆడ్ డేస్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 800 ఇయర్స్కి చూసుకున్నట్లయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 400 ప్లస్ 400. ఫర్ 400కి 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ప్లస్ ఇది కూడా 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్. సో నాకు 800 ఇయర్స్కి 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వస్తున్నాయి. ఫర్ 1100 ఇప్పుడు 1100కి చూసుకున్నట్లయితే దీనికంటే ముందు లీప్ ఇయర్ ఏది మనకు? 4, 8, 12 ఇలా వస్తుంది కదా. ఇప్పుడు 11 అంటే 12కి లెస్ అయినాయి కదా. సో మనం ఇప్పుడు 8 మాత్రమే తీసుకోవాలి. 800 ప్లస్ 300. 800 ఇయర్స్ ప్లస్ 300 ఇయర్స్ 1100 వస్తుంది. సో నాకు 800 ఇయర్స్ ఇది లీప్ సెంచరీ ఇయర్ కాబట్టి ఇది నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? 0. ఇప్పుడు ఫర్ నాకు 300 ఇయర్స్కి ఎన్ని వస్తుంది? ఇంతకుముందు మనం చేసినట్లయితే 300 ఇయర్స్కి ఓన్లీ 1 నెంబర్ ఆఫ్ ఆడ్ డే ఉంది, 1. ఈ రెండు ప్లస్ చేసుకుంటే నాకు ఎన్ని వస్తాయి? ఓన్లీ 1. ఇది <7 కాబట్టి 1. అంటే ఫర్ 1100 ఇయర్స్కి నాకు ఓన్లీ 1 నెంబర్ ఆఫ్ ఆడ్ డే మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1600 ఉంది. సింపుల్గా ఇప్పుడు మనం 1600 అంటే ఇది మనకు లీప్ సెంచరీ ఇయర్ కదా, అంటే ఇది లీప్ సెంచరీ ఇయర్. సో అంటే ఇక్కడ మనం 400కి 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్, 800 ఇయర్స్కి 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్, అంటే ప్రతి లీప్ సెంచరీ ఇయర్కి మనకు 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వస్తుంది. ఇప్పుడు 1600 కూడా లీప్ సెంచరీ ఇయర్ కదా. సో దీనికి కూడా మనకు 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వస్తుంది. ఎలా? ఇప్పుడు 16 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 800 ప్లస్ 800. మనకి 800 ఇయర్స్కి 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్, దీని కూడా 0. సో 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి నాకు దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1200 అంటే సింపుల్ లీప్ సెంచరీ ఇయర్ కదా. ఇది లీప్ సెంచరీ ఇయర్ అయితే ఖచ్చితంగా 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేసే ఉంటుంది. 1200 నేను ఏమని రాసుకోవచ్చు? 800 ఇయర్స్ ప్లస్ 400 ఇయర్స్. 800 అంటే 0, ఇది కూడా 0. సో నాకు 1200కి 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వస్తున్నాయి. సో ప్రతి లీప్ సెంచరీ ఇయర్కి మనకు ఖచ్చితంగా 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉంటాయి. ఒకవేళ లేదు వేరే విధంగా అడిగితే దాని ముందర లీప్ ఇయర్ ఏదైనా ఉందనుకో చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది.